ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనము. ఈ ఉదయకాల సమయంలో సంచరించే దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడే తోడుగా ఉండి రక్షించాడు. ఆయన సజీవుడు, నిత్యుడు. ఆయన వలననే ఇశ్రాయేలీలకు రక్షణ లభించింది అని యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. దేవుడు నీతో, నీలో, నీ మధ్య ఉంటే జరిగే కార్యాలు ఎన్నో. నీ మధ్య ఆయన ఉంటే అపాయాలు తొలగిపోతాయి. ఏ కీడు నీ వెంట రానివ్వడు. నీకున్న భయం, ఇరుకు, ఆవేదన ఏదైనా ఆయన నీ మధ్య నీతో ఉంటే అవి తొలగిపోతాయి. ఆఖరి సమయంలో కూడా నీ మధ్య ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడే మీ మధ్య ఉండి బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించాలని నీవు ఆశపడుతున్నావా? అయితే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవునికి అసహ్యమైనది నీలో లేకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడు. నిశ్చయముగా దేవుడే అప్పుడు నీ మధ్య ఉండి ఉన్నతమైన కార్యాలను జరిగించుటకు ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయనకు మించిన దేవుడు ఈ లోకంలోనే లేడు. యుద్ధ భూమిలో దావీదు, ఫిలిష్తీయుడు, తన అన్నలు, ఆ ప్రజల మధ్య దేవుడే కదా యుద్ధం నాది అని దేవుడే దావీదుకు తోడుండి అక్కడ విజయాన్ని ఇచ్చింది. సింహాల మధ్య దానియేలుకు తోడుంది దేవుడే కదా. దానియేలు చేసే ప్రార్థన వినేలా చేశాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వీరి మధ్య అగ్నిలో నిలిచిన దేవుడే ఈరోజు నీ జీవితంలో మధ్యవర్తిగా ఆయనే ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.